శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏడుకొండల స్వామికి 7 పర్యాయాల శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం 36వ శనివారం వైభవంగా నిర్వహించారు. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థలంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి కొన్ని వారాలుగా వేదికగా నిలిచిన విషయం తెలిసిందే. పట్టణానికి చెందిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ 7 పర్యాయాల శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం ఇక్కడ జరుగుతోంది. ఈ క్రమంలో శనివారం నాటి కార్యక్రమంలో తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి కీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు, మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని ఆలపించారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతంలో 6వ పర్యాయం 7 శనివారాలు జరుగుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించనున్నట్లు చెప్పారు. దివ్యక్షేత్రం నిర్మాణానికి దాతలు తోచిన విరాళం అందచేసి సహకరించాలని కోరారు. పలువురు భక్తులు సుమారు 20 అడుగుల భూదానం చేశారు. ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, ట్రస్ట్ లీగల్ సలహాదారులు బిఎంఎస్ దుర్గాప్రసాద్, ట్రస్ట్ సభ్యులు రంపిచర్ల సురేష్, మాజెటి వెంకటేష్, గోలి సోమశేఖర్, కోట రవిశంకర్, వెత్స కిషోర్, సంకీర్తన బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవే పరమావధిగా స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ 5 పర్యాయములు వెంకటేశ్వర స్వామికి 7 శనివారాలు గానామృత కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని 6వ పర్యాయంని ఈ రోజున ఎంతో వైభవంగా మనం బాలాజీరావుపేటలో నుండి కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలం ప్రాంగణం నందు ప్రారంభించడం జరిగింది. ఈ 6వ పర్యాయం కూడా 7 వారాల పాటు శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. తదనంతరము స్వామివారికి విశేషంగా తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని ముగింపు వారంగా 7వ వారంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ 7 పర్యాయాల పాటు 7 శనివారాల పాటు ఈ యొక్క గానామృతం చేసేందుకు ట్రస్ట్ సంకల్పించడం జరిగింది. ఎంతో వైభవంగా తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసేందుకు ఈ యొక్క గానామృత కార్యక్రమాన్ని 49 వారాల పాటు నిర్వహించేందుకు భగవద్ ఆజ్ఞతో సంకల్పించడం జరిగింది. ఈ యొక్క ప్రతి కార్యక్రమంలోనూ భక్తులందరూ విశేషంగా పాల్గొని ట్రస్ట్ చేపట్టేటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజించినటువంటి నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి భూదాన విరాళాలకి సహకరించి తమ వంతు సహాయ